సో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై వస్తున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా ఆమె రావడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే మీరేం చెప్తారు మేడం? అంటే మనకున్న అంచనా ప్రకారం ఆమె జగన్మోహన్ రెడ్డిని ఓడించటం కంటే కూడా కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి వచ్చిందనేది పైకి చెప్తున్న కారణం. కానీ మనసులో ఉన్న కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆమెని అన్ని అవసరాలకి ఆమెని సందర్భం వచ్చిన ప్రతిసారి, అవసరమైన ప్రతిసారి ఆవిడని బాగా వాడి ఆవిడికి మొండిచేయి చూపించాడు అని ఆమె బాధపడుతుంది. అది ఆమె ఆవేదన ఒక రకంగా. అంటే ఇదంతా మనం ఊహించుకునేది కాదు. ఆవిడే చెప్పింది, నేను అన్నిసార్లు ఉపయోగపడ్డానన్నా. అయితే ఆ సందర్భంగా చూసుకుంటే ఇప్పుడు మనకి ఆ కోపంతోనే ఆమె ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. అంటే ఇప్పుడు వరకి కత్తికి రెండు వైపుల పదునులాగా ఒకటి ఆమె మనసులో ఉన్న ఎజెండా, పైకి ఎజెండా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరూ ఆమెకు సహకారం చేస్తున్నారు. పాత ఓల్డ్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యి మళ్ళీ ఆమె చుట్టూ ఆమెని నడిపిస్తున్నారు. ఆమె వెనక నడుస్తున్నారని నేను అన్నగానే ఆమెను నడిపిస్తున్నారు వాళ్ళంతా. మరి ఇది మనకి పైకి కనిపించే చిత్రం. కానీ ఈవిడ రాకని చాలా కోపంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మామూలుగా అయితే రాజకీయాల్లోకి ఒక కొత్త వ్యక్తి వస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా స్వాగతిస్తారు. అక్కడ కనీసం ఆ స్వాగతం కూడా ఆవిడకి దక్కలేదు. దక్కక ఆమెని రావటమే ఆమెను అటాక్ చేస్తే ఆమె కూడా కౌంటర్ అటాక్ బాగానే ఇస్తుంది. కానీ షర్మిల విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్కి చాలా దగ్గరగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు మళ్ళీ ఎవరైతే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఆ పార్టీ పెట్టి ప్రజల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసుకొని రావటం, ఆ రోజు నుంచే చెడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు నుంచే చెడిపోయింది అనడం తప్పండి. ఏ రోజు నుంచి చెడిపోయింది అంటే ఆవిడని ఏ రోజైతే పాదయాత్రలకి ఆమెను వాడి, ఏ రోజైతే వాళ్ళు చెప్పినట్టు ఆమె తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టడానికి సిద్ధమయ్యి వచ్చేటప్పుడు ఆమె ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు ఏంటి? మాకు అసలు ఆంధ్ర పోలీసుల మీదే నమ్మకం లేదు, అందుకే మేము హైదరాబాద్ పోలీసులకి మేము చెప్తున్నాము అని ఆ కేసు పెట్టడానికి వస్తున్నామని చెప్పింది ఆవిడ. మీకు గుర్తుండే ఉంటుంది. వచ్చింది అంటే అది కూడా ఎప్పటి నుంచో ట్రోల్ చేస్తుంటే ఎన్నికల ముందే ఎందుకు ఆమె కేసు పెట్టింది అంటే చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా చెప్తారు ఈ సంగతి. ఇది కేవలం రాజకీయాల్లో ఈ విషయాన్ని గురించి ఎక్కువ మాట్లాడుకుని సొమ్ము చేసుకోవడం, కానీ ఇది ఒక ఎన్నికల ఎత్తుగడే అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే కోడికత్తి సీన్ కూడా ఎన్నికల ఎత్తుగడే అని అందరికీ తెలుసు. అట్లాగే బాబాయ్ హత్యను కూడా వాళ్ళు అలాగే పోర్ట్రేట్ చేసుకున్నారనే సంగతి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మరి వీళ్ళందరినీ ఎలా చేశారో షర్మిలను కూడా అంతే చేశారు వాళ్ళు. అంతకుముందు కుటుంబంలో ఆస్తుల పంచాయతీ నడుస్తుందని చాలామందికి తెలుసు. ఆవిడ కూడా ప్రైవేట్ టాక్స్లో చెప్పింది, పబ్లిక్గా చెప్తే బాగోదని. మరి ఈ పరిస్థితిలో ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కలుపుకుని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బాగానే ఉంది అని పాత సాంప్రదాయక కాంగ్రెస్ ఓటర్ని తన చేరువు చేసుకోవడానికి, అలాగే కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళిన వైఎస్ఆర్ పార్టీలో ఉండి పాత కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కొంచెం ఊపిరాడక, అంటే జగన్మోహన్ రెడ్డి పద్ధతులకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళు ఈమె వైపుకి వచ్చే అవకాశం ఉంది. ఈమె ఇప్పుడు సీట్లు సంపాదిస్తుంది అని చెప్పలేం, కానీ ఓట్లు మట్టుకు సంపాదించగలుగుతుంది. ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డికి నష్టం అనేది ఒక వాదన. రెండో వైపు ఏంటి అంటే ఈమె ఆ కాంగ్రెస్ ఓటుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా చీలుస్తుందేమో, ఇది తెలుగుదేశానికి నష్టం అవ్వచ్చు కదా అని ఆలోచిస్తున్నారు కొంతమంది. ఇలా రెండు రకాల వాదనలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వీళ్ళేం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసేసి నేను వస్తున్నది మాత్రం రాజధాని కోసమే వస్తున్నా, నేను ఈ రోజుకి రాజధాని విషయానికి కట్టుబడి ఉన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చెయ్యను, అలాగే పోలవరాన్ని పట్టాలెక్కిస్తాను
ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చూస్తే అందరూ నవ్వుతున్నారు, ఈ రోడ్లు ఇలా లేకుండా చూస్తాను నేను అనే మాట చంద్రబాబు నాయుడు అనగలగాలి. అంటే అప్పుడు ఓటర్కి ఒకటి అర్థమవుతుంది, ఈయన సంక్షేమం అని ఓట్లేయించుకోవటం కోసమే ఆ సంక్షేమ పథకాలు అనే సంగతి ప్రజలకు కూడా అర్థమవుతుంది. పైగా ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక పేదవాడికి రాజధాని గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, పోలవరం గురించి అర్థం కాకపోవచ్చు, కరెక్ట్, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అది వాళ్ళ టాపిక్కే కాకపోవచ్చు, వాళ్ళకి ప్రాధాన్యత లేని అంశం అది. కానీ ఇవాళ చాలామంది కేవలం టీవీలు చూస్తూ, న్యూస్ పేపర్లు చదువుతూ, కనీసం ఓటింగ్కి కూడా వెళ్ళని మహానుభావులు కొంతమంది ఉన్నారు సమాజంలో. ఇప్పుడు మనకి 100 ఓట్లు ఉంటే ఒక 10% ఓట్లు చచ్చిపోయిన వాళ్ళని, ఊర్లో లేని వాళ్ళు ఉంటే 90% ఉంటే 90%లో 50%, 60% ఓటు పోలింగ్ అవుతుంది, మిగతా 40%, 30% పోలింగ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అనాసక్తత ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులను బట్టి ఈ అనాసక్తతగా ఉన్న ఓటర్ని ఎవరైతే పోలింగ్ బూత్కి రప్పించగలుగుతారో, ఏ పార్టీ అయితే వాళ్ళని ప్రభావితం చేయగలుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. మీరు ఒక విషయం స్పష్టంగా చెప్పండి, రూరల్ పరంగా ఎలా ఉంది, అర్బన్ పరంగా ఎలా ఉంది ఓటర్ నాడి? అంటే మీకు ఎంత కొంత సమాచారం ఉంటుంది. ఇప్పుడు రూరల్లో ఎప్పుడైనా సరే ఎక్కువ పథకాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు వితంతు పెన్షన్లు తీసుకునేవాళ్ళు, లేదు అనుకుంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవాళ్ళు, ఈ రకరకాల పెన్షన్స్ తీసుకునేవాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళకేంటి అంటే మనకి పెన్షన్ వస్తుంది కదా అని ఆలోచించే సందర్భం ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు పల్లెటూర్లలో వ్యవసాయాలు సరిగా జరగక, పల్లెటూర్లలో వేరే ఏ పని చేసుకోవడానికి అవ్వక పట్టణాలకి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు పట్టణంలో మనకంటే ఎంతో కొంత సౌకర్యంగా బతుకుతున్న కొంతమంది మనుషులు చూస్తారు. వాళ్ళకి సరైన పని దొరకడమో, లేదా గవర్నమెంట్ ఉద్యోగం ఉండడమో, ఏవో ఒక కారణాలతో వాళ్ళు కాస్త సౌకర్యవంతంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఇక్కడ సిటీలోనూ ఉండలేరు, ఆ పట్టణంలోనూ ఉండలేరు, అటు పల్లెటూరులోనూ ఉండలేరు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక యావగింపుతో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని కనుక వాళ్ళ కోసం కూడా మేము ఉన్నాము అనే ఒక భరోసాని కనుక, అంటే చిన్న చిన్న పరిశ్రమలు తీసుకురావటం కావచ్చు, ఆ ఏరియాకి తగ్గ పరిశ్రమలు అట్లాంటివి తీసుకురావటము, అట్లాంటి పనులు చేస్తాను అని ఎవరైతే భరోసా ఇస్తారో ఆ ఓటర్లు ఓటింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడుకు ఉన్న ట్యాగ్ ఏంటి అంటే, ఆయన ప్లానింగ్ బాగుంటుంది, ఆయన అభివృద్ధి బాగుంటుంది, హైదరాబాద్ని చూస్తున్నారు ప్రతి వాళ్ళు. మరి ఈ హైదరాబాద్ అభివృద్ధి, పైగా మొన్న ఆ కేసు విషయంలో హైదరాబాదు అభివృద్ధి గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన సందర్భం ఇది ప్రతి ఒక్కళ్ళ చెవుల్లో పడుతుంది, పడకుండా అయితే ఉండదు. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో మనం ఏం కోల్పోయాం అనేది ఖచ్చితంగా అర్థం అవుతుంది. అవుతుందే, అయిందే, అవుతుంది ఖచ్చితంగా.